సమావేశం రెండు రాష్ట్రాలకు సంబంధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జరుగుతున్నందుకు నిర్వాహకులైనటువంటి సురేష్ అన్న గారు, చింతస్వామి అన్న గారు, పాలడుగు శ్రీనివాస్ గారు, వారి ఇతర మిత్ర బృందానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాలు చెప్పిండ్రు. ఈ కార్యక్రమంలో కొద్దిమంది పాల్గొంటున్నా కూడా వాళ్ళందరికీ కూడా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వారు వ్యక్తులు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నుంచి, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నుండి, ఆర్ఎస్యు విద్యార్థి సంఘం నుంచి, సిపిఐ నుంచి, సిపిఎం నుండి, పీపుల్స్ వార్ నుండి వచ్చిన వాళ్ళు, మావోయిస్టు పార్టీ నుండి వచ్చిన వాళ్ళు కొద్ది తక్కువ ఉండరని అనుకుంటున్నా. నేను ఈ వేదిక అట్లనే ఉన్నది, వచ్చిన వాళ్ళు కూడా అట్లే ఉన్నారు, అర్థం చేసుకుంటారు అనే భావన కూడా నాకు అర్థమైంది. కాబట్టి ఈ యొక్క బుక్లెట్లో 1930, 31, 32 ఆ ప్రాంతానికి సంబంధించి అంబేద్కర్ గారు లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలకు ఏ విధమైనటువంటి అజెండాతో పోయి సాధించుకుంటారో అట్లాంటి బుక్లెట్ను తయారు చేసిన పెద్దలకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఇది కూడా అట్లాగే చాలా బ్రీఫ్గా ఉన్నది. దళిత లీడర్స్ ఫోరం చాలా బ్రీఫ్గా ఉన్నది. దీంట్లో నాకు అర్థమైంది అంటే పెద్ద పెద్ద వక్తలు మాట్లాడిన తర్వాత అనేక పార్టీలకు అనేక సంవత్సరాలు ఓట్లు వేస్తూ వస్తూ ఉన్నాం. కానీ దళిత లీడర్షిప్ ఆయా పార్టీలకు ఎవడైతే దళితులు మాలా మాదిగా అనదర్ 59 ఉపకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు అణిగి మణిగి వాళ్ళ చెప్పుల దగ్గర ఇంట్ల దగ్గర ఉంటారో వాళ్ళనే సర్పంచ్గా, వార్డు మెంబర్గా, సింగిల్ విండోగా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా గెలిపించుకున్నారు. అట్లా కాదు, ఇప్పుడు ఇండివిజువాలిటీగా వ్యక్తిగతంగా వ్యక్తి స్వామర్థ్యం తన కాళ్ళపై తను నిలబడి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనలు సలహాల ప్రకారం ఎవరైతే రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారో అట్లాంటి వారికి ఒక వేదిక ఉన్నది, ఈయన రూపకల్పన జరుగుతుంది అని చెప్పారు అని చెప్పేసి అనే భావన నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ దీనికి మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడో నాకున్న చిన్న పరిజ్ఞానం 1990వ దశకం మండల్ కమిషన్ సిఫారసుల నుంచి మాదిగ దండోర ఎస్సీ వర్గీకరణ పోరాటం అంటే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి అంశాల నుంచి మాత్రమే నాకు అవగాహన ఉన్నది. అంతకుముందు అంబేద్కర్ సంఘాల పేరు మీదనే ఎక్కడికక్కడ ఆ రోజు అంబేద్కర్ జయంతి అవన్నీ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత 94లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డది. అటు తర్వాత మాల మహానాడు ఏర్పడ్డది. ఈ రెండు ఉధృతమైనటువంటి ఉద్యమాలనే చూసాం. దాంతోనే కొంత ఇంతో నాలెడ్జ్ నేర్చుకున్నాం. అంతకంత ముందు మేము ఏఐఎస్ఎఫ్లో ఉన్నాం, అంతకంటే ఇంకో విప్లవోద్యమాల నుంచి బయటకు వచ్చినాం. మాకు ఇంతో పరిజ్ఞానం ఉన్నది. అయినా కూడా మాకు ఎక్కడ రాజకీయాల్లో బూడిది పడలేదు, ఎవరు కూడా మమ్మల్ని దగ్గర రాని అన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరు బూడిది పడనియాలి, ఎందుకంటే ఈ కొడుకులకి ఇంతో తెలివి ఉంది, ఏదైనా చేస్తే మమ్మల్ని ఓవర్ చేస్తున్నారు అన్నటువంటి తెలివిని అక్కడ ఉన్నటువంటి అగ్రకుల నాయకులందరూ పార్టీలు కూడా అట్లనే భావించి మళ్ళీ మన దాంట్లోనే మనకు పోటీలు వాడి వానికి టికెట్ వీనికి వద్దు, వీనికి సానికి వద్దు అని మనమే పోటీ పడుకున్నటువంటి అంశాలను పెద్దలందరూ కులంకసంగా చాలా బాగా చెప్పారు. మా కళ్ళ ముందు జరిగినాయి, మేము అనుభవపూర్వకంగా చాలా బాగా చెప్పారు. కాబట్టి డిఎల్ఎఫ్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ డిఎల్ఎఫ్ ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ మరియు దీనిని లేలే సురేష్ అన్న గారు ఒక విషయం, మీరు గత ఎన్నో ఏళ్ల నుండి దర్భంగాలోనే దర్బార్ నిర్వహించినటువంటి వాళ్ళు, మీకు లేలే సురేష్ కాకుండా దళితుల నుండి ఈరోజు నుంచి లవ్లీ సురేష్ అన్నగా నేను మనస్ఫూర్తిగా వెలుచుకుంటా ఉన్నాను. అలాగే చింతసామన్న, మీరు చింతామత్కరు, మీరు సంతోష్ సామన్నగా ఈ రోజు నుంచి మేము డిఎల్ఎఫ్ నుండి పిలుచుకుంటాం. పాలడుగు శ్రీని గారు పాలు కాగబెట్టారు, మిగడ వస్తుంది, పెరుగు వస్తుంది, మజ్జిగ అందరికి వస్తాయి. కాబట్టి మీకు ఈ నోను ముద్దుగా ఒక పేరు పెట్టుకుంటా ఉన్నాం. ఇది తెలంగాణలో ప్రారంభమైంది కాబట్టి దీన్ని దక్షిణ భారతానికి విస్తరిద్దాం. మనం దీన్ని దక్షిణ భారతానికి విస్తరించి మనం మన చేతనైన కాడికి చేద్దాం. ఎట్లాగో పార్టీలు పోయి చేయలేము.
ఇంకో పార్టీలో చేసి ఎక్కడ ఉంటాం అంటే లోపటి తెరచాటు ఉండి జిందాబాద్ జిందాబాద్ అనే కాడికి ఉంటుంది తప్ప డౌన్ డౌన్ అనే పరిస్థితి మనలో లేదు. కాబట్టి ఖచ్చితంగా మన కాళ్ళపై మనం నిలబడి సొంతంగా నాయకత్వాన్ని ఏర్పరచుకుంటకు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూక్తుల ప్రకారం ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనందరం కూడా డిఎల్ఎఫ్ ను బలోపేతం చేసుకోవాలని చెప్పేసి అని కోరుతూ, అట్లాగే ఈ వేదిక ఇప్పుడు సగం వయసుకు వచ్చేసినాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వేదికలో మేము కూడా భాగస్వామిగా ఉంటాం. ఏదైనా రాజకీయ పార్టీకి అర్హులైనటువంటి వాళ్ళంటే మీరు రెఫర్ చేయండి, వాళ్ళకి పలానాయనకు పలానా పదవి ఇవ్వండి, పలానాయనకు పలానా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి, రేపు జడ్పీటీలో జడ్పీ చైర్మన్ ఇవ్వండి, ఎంపీపీ ఇవ్వండి. ఈ రోజే జరగాలి ఇది. మనం ఈ రోజే కట్టుకుంటూ పోతే సగం వయసు ఉన్నోళ్ళే ఉన్నారు ఈయన అందరూ. ఒక ఆమె తప్ప ఈ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చినా తప్ప మేమందరం అలసి సొలిచిపోయినాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ రూలింగ్. మాకు రాజకీయ పదవులు కావాలని మేము ఇక్కడ ఉన్నాం. చాలా మంది చెప్పాలనుకుంటా చెప్తలే కాబట్టి అన్న ఇవన్నీ కూడా దెబ్బతిన్న పుల్లులే దెబ్బతిన్న పానాలే కాబట్టి మాకు పదవులు కావాలి. ఎలిజిబుల్ టు అనిపిస్తే డిఎల్ఎఫ్ ఉంటే మీరు రికమెండ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రలో చేయండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి చేయండి. దళితులు రెడ్లం కలిసి ఒక రాజ్యం ఏర్పడుతుంది. అట్లాంటి ఆలోచన కూడా చేయాలని చెప్పేసి అని ఈ డిఎల్ఎఫ్ ప్రథమ వేదిక నుంచి ఆవిర్భావ వేదిక నుండి నా యొక్క సందేశాన్ని ఇస్తూ వెనుక నిలబడి నాన్న అంబేద్కర్ అన్న నువ్వు తుపాకీ ఏమన్నా ఇక్కడ అన్న తుపాకీ పెట్టుకొని వచ్చింది కాబట్టి నా అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నా చెప్తా ఉన్నా. డిఎల్ఎఫ్ ను దేశ వ్యాప్తం చేద్దాం, దక్షిణ భారత వ్యాప్తం చేద్దాం, దీన్ని ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం కాశుంటి కన్యాకుమారి వరకు చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా నా అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిస్తున్నాను. నా పేరు కోళ్ళ వెంకటేష్ మాదిగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. సొంతం వచ్చేసి కొల్లాపూర్, నేను సెటిల్ అయింది మాత్రం వనపర్తి. ఈ డిఎల్ఎఫ్ ను సామన్న గారు చెప్పినబడి నేను కూడా 10 మందిని తీసుకొని వచ్చాను. వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా శ్రద్ధగా విన్నారు కాబట్టి నా అభిప్రాయాన్ని వెల్లడించినందుకు మీరందరూ అన్యదా భావించకుండా ఉండాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై తెలంగాణ, జై జీవన్.